నమస్తే, నేను మీ కళ్యాణ్. ఈ గ్రామానికి నీరున్న తాగలేని పరిస్థితి, రోడ్డున్న ప్రయాణించలేని పరిస్థితి. ఎక్కడ అనుకుంటున్నారా? శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం డిమచ్చిలేస గ్రామం. ఇక్కడ వైశాఖి బయోమెరైన్ ప్రైవేట్ కంపెనీ అనేది ఒకటి ఉంది. ఈ కంపెనీ యొక్క వ్యర్థాలు భూగర్భ జలాలని కలుషితం చేసేసింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కిడ్నీ వ్యాధులు, అదే విధంగా చర్మ వ్యాధులు బారిన పడి ఇక్కడ చనిపోయే పరిస్థితి కూడా ఉంది. అసలు గ్రామస్తుల డిమాండ్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటో ఆ గ్రామం వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. కంటి ముందే కావలసినంత నీరు కనిపిస్తుంది. కానీ అదంతా కాలకోట విషం కంటే ప్రమాదకరమైంది. అది తాగేరా? ఇక అంతే సంగతి. ఇది శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార గ్రామాల ప్రజల పరిస్థితి, పేద ప్రజల దుస్థితి. జిల్లాలోని డిమత్స్యలేశం పంచాయతీ పరిధిలో ఉన్న మత్స్యకార గ్రామాల్లో పరిశ్రమలు విడుదల చేసే హానికర వ్యర్థాలు భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. దీంతో తాగేందుకు నీరు లేక మత్స్యకార కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయి. గత్యంతరం లేక వ్యర్థాలు కలిపిన నీటిని తాగడంతో వ్యాధుల బారిన పడుతున్నారు. మత్స్యకారులు కలుషిత నీరు తాగి చనిపోవడంతో పరిశ్రమ మూసివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం డిమత్స్యలేశం పంచాయతీ పరిధిలో వైశాఖి బయోమెరైన్ ఫ్యాక్టరీ హానికరమైన బయో వ్యర్థాలను గత కొన్నేళ్లుగా నేరుగా భూగర్భంలోకి విడిచిపెడుతున్నారంటూ మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. దీంతో డిమత్స్యలేశం పంచాయతీ పరిధిలోని 5 గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమై వందలాది మంది ప్రజలు అంతు చిక్కని వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రామాల్లో బోరుబావుల నుంచి వచ్చే నీరు దుర్వాసన వెదజల్లడంతో స్నానానికి వాడినా చర్మ వ్యాధులు వస్తున్నాయంటూ మత్స్యకారులు చెబుతున్నారు. గ్రామాల్లో అనారోగ్య కారణంగా వరుస మరణాలు చోటు చేసుకున్నా అధికారులకు పట్టడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన వాటర్ లేదు. ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ ద్వారా కూడా వాటర్ మాకు కొద్దిగా అల్లకొలంగా ఉంది. గత 2 సంవత్సరాల కిందటే మా తమ్ముడు చనిపోయాడు కిడ్నీల ప్రాబ్లమై. మా అమ్మ తర్వాత సంవత్సరం చనిపోయింది. అది కిడ్నీల ప్రాబ్లం వల్లే. ఫ్యాక్టరీ వాటర్ వల్లేమో, ఈ వాటర్ వల్లేమో కిడ్నీల ప్రాబ్లం వచ్చి ఇలాగా ప్రతి కుటుంబంలో ఇలాగా నాకు బాగోలేదు, నాకు కాలు చేయరాట్లేదు, నాకు కిడ్నీ ప్రాబ్లం లాగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళడము రావడము పోవడము చేస్తాను. ఈ 5 గ్రామాల ప్రజలు ప్రతిరోజు తాగునీటి కోసం ఇతర ప్రాంతాల నుంచి డబ్బులు వెచ్చించి నీరు కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయంటున్నారు. పరిశ్రమ కారణంగా డిమత్స్యలేశం పరిధిలోని బావుల్లో నీరు తాగడానికి పనికిరాకుండా పోయిందని అంటున్నారు. నీరు ప్రాబ్లం అవుతున్నది. ఆ వాటర్ ప్రాబ్లమ్ మాకు సప్లై చేస్తే మా ఊరు మా గ్రామానికి సాల్వ్ అయిపోతాయి. అలాంటిది ఎన్నో కొన్ని ప్రాబ్లాలు మా ఊరుకున్నవి. పట్టించుకోవడం లేదు, పెద్దలు పట్టించుకోవడం లేదు, నాయకులు పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి 2-3 సార్లు వెళ్తే ఉన్నాం బాబు, వెళ్ళి పట్టించుకోవడం లేదు. పిల్లలు అయినోళ్ళు ముసలోళ్ళు అందరూ ఫ్యాక్టరీ గురించే చనిపోతుండ్రు. అది ఫ్యాక్టరీ తీయమంటే తీయకంటారు, డబ్బు గడించేస్తాడా. ఫ్యాక్టరీ తీయకుండా మనం చచ్చిపోని పర్వాలేదు. ఉద్యోగాలు వస్తున్నా మరి వాళ్ళ పిల్ల తల్లి వాళ్ళు బతకడమే, మరి పైబడి ఉన్నోళ్ళు దొక్కులాండ్ వేసుకొని తిరగడమే. వాటర్ క్యాన్లతో నీరు కొనుక్కోలేని వారు కలుషిత నీటిని తాగడం కారణంగా కిడ్నీ వ్యాధులు, చర్మ వ్యాధులు వచ్చి కొద్ది రోజుల్లోనే చనిపోతున్నారని వాపోతున్నారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎవరూ కూడా తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కుటుంబంలో మా పెద్దమ్మ గారు కిడ్నీ పేషెంట్ చనిపోయారు. మా అన్నయ్య గారు కూడా కిడ్నీ పేషెంట్ చనిపోయారు. పిల్లలకు కూడా మచ్చలు లాంటివి వచ్చేస్తాను. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ వాటర్ పొల్యూషన్ వల్ల వస్తుందనేసి మేము 2018 నుండి దీన్ని మేము ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్ళాం, ఇలా రాజకీయ నాయకులు కూడా చెప్పాం. ఇప్పుడు వరకు ఆయన స్పందించట్లేదు. ఆయన స్పందించి ఈ గ్రామాలు బాగుపెడితే మంచిదని కోరుకుంటాను. మా డిమాండ్స్ అంటే ప్రజలకు వాటర్ కావాలి, అలాగే సరైన రోడ్డు అనేది వేయాలి. 25 టన్నులు వాటర్ లారీ తిరుగుతుంది కంటిన్యూగా, రోజు 4 సార్లు తిరుగుతుంది. దానివల్ల విలేజ్ రోడ్లు ఎలాగుంటాయంటే చిన్నవి కాబట్టి రోడ్లన్నీ మొత్తం గుంతలుగా ఏర్పడి రోడ్లు పాడైపోయి అవి కూడా బాగు చేయాలి. అదే మా డిమాండ్. 2018-19 గ్యాప్ లో తాళాలు వేయడం జరిగింది. వాటర్ పొల్యూషన్ అనేసి మేము పెద్ద ఎత్తున 2 వర్గాలు పంచాయతీ మొత్తం మేము ధర్నా చేయడం వల్ల ఆ వాటర్ చెకింగ్ లోటు ఈ వాటర్ మంచిది కాదని బోర్లు 12 బోర్లు 15 ఉన్నాయి. ఆ బోర్లు మొత్తం సీల్ వేయడం జరిగింది. వాటర్ తాకండి చేస్తే దాన్ని 3 నెలల వరకు బ్రాంచ్ చేయడం జరిగింది. కొన్ని రాజకీయ యోగాలతో దాన్ని తెరవడం జరిగింది తప్ప దాన్ని తెరవడానికి ఇప్పుడు కూడా రైట్స్ లేదు. ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేస్తున్న ఏ ఒక్క అధికారి కూడా తమ గ్రామానికి వచ్చి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఇలాంటి పరిశ్రమలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ గ్రామాలకు సురక్షితమైన నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు. అలా చేయకుంటే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం తప్ప మరో మార్గం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా చిన్నతనంలో ఇక్కడ వైశాఖి బయో అనే ఫ్యాక్టరీ అనేది వచ్చింది సార్. మా పెద్దల నిర్ణయాల ప్రకారంగా ఇక్కడ పెట్టించారు. ఆ ఫ్యాక్టరీ వల్ల అయితే 90% వాటర్ అయితే పొల్యూషన్ అయిపోయిందని అంటున్నారు. ఇదైతే నిజం సార్. ఈ ఫ్యాక్టరీ నుంచి విడుదల చేసే వాటర్ అనేది సముద్రం లోనకైతే విడిచిపెట్టడం లేదు. మీరు ఎలాగే వచ్చారు కాబట్టి మీకే స్వయంగా నేను తీసుకెళ్లి చూపిస్తాను. ఫ్యాక్టరీకి ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, అంటే అంత దూరంలో విడిచిపెడుతున్నారు సార్. దీని వల్ల ఏమవుతుందంటే సముద్రంలో కలవలసిన ఈ పొల్యూషన్ అనే వాటర్ స్వయంగా భూమిలో ఇంకిపోవడం వల్ల దీని వల్ల అయితే 100% మాకు పొల్యూషన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయని మాత్రం నేనైతే నమ్ముతున్నాను సార్. మన తరాలు బతికున్నంత వరకు ఫ్యాక్టరీ ఉండదు. ఇక్కడ గట్టిగా మాట్లాడే వాడికి ఫ్యాక్టరీ యాజమాన్యం ఏం చేస్తుందంటే ఓ జాబులు ఇచ్చేయడం, జాబులతో వాళ్ళ మనసుని కరిగిస్తుంది. కొంతమందిని ఫ్యాక్టరీ పనికి వెళ్ళకపోయినా వాళ్ళ అకౌంట్ లో ఖాతాలో డబ్బులు అయితే మాత్రం ఖచ్చితంగా పడుతున్నాయి. ఇది సార్ జరుగుతుంది. మేము కోరుకునేది ఏంటంటే మా పంచాయతీని ఫ్యాక్టరీ యాజమాన్యం దత్తత తీసుకోవాలని మేమైతే చాలా బలంగా కోరుకుంటున్నాం. రాబోయే తరం కూడా మన ఊరు భవిష్యత్తుని చాలా భద్రంగా కాపాడుకోవాలి. యువతందరూ కూడా వచ్చి సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. గతంలో ప్రజల ఆందోళన కారణంగా 2014లో ఈ కంపెనీని మూసేశారు. ఆ తర్వాత 6 నెలలకే అడ్డదారిలో పర్మిషన్ తెచ్చుకుని మళ్లీ తెరుచుకున్నారు. బెదిరించిన వారికి డబ్బులివ్వడం, ఆందోళన చేస్తున్న వారిని భయపెట్టడం వైశాఖి బయోమెరైన్ ప్రత్యేకత. ఎవరైనా చదువుకున్న వారు ప్రశ్నిస్తే వారికి ఉద్యోగాలిస్తున్నారు. చదువుకోని వారికైతే డబ్బులిచ్చి సముదాయిస్తున్నారు. దీంతో సామాన్యులు ఈ కంపెనీ యాజమాన్యంతో పోరాడలేకపోతున్నారు. అయితే వీరికి అండగా నిలిచేందుకు మహాప్రస్థానం టీవీ ముందుకొచ్చింది. వీరి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయినా పట్టించుకునేవారే లేరు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే కళ్లు మూసుకుంది. మాకేం కనిపించడం లేదు అన్నట్టు వ్యవహరిస్తోంది. పీసీబీ అధికారిని కరుణశ్రీ ఏమాత్రం కరుణ చూపడం లేదు. కలెక్టర్ అయినా న్యాయం చేస్తారని ఆయన దగ్గరికి విషయాన్ని తీసుకెళ్లింది మహాప్రస్థానం. ఆయన కూడా లైట్ తీసుకున్నారు. ఆయనకు దీనిపై స్పందించే తీరిక కూడా ఉన్నట్టు లేదు. మత్స్యకారులంటే లెక్కలేదా, లేక పేద ప్రజల ప్రాణమంటే విలువలేదా అనే సందేహం కలుగుతోంది. అయితే వైశాఖి బయోమెరైన్ కంపెనీ ఆగడాలు ఆగేదాకా మహాప్రస్థానం టీవీ పోరాటం ఆపేదే లేదు. అభాగ్యులకు అండగా పోరాడతామని హామీ ఇస్తోంది మహాప్రస్థానం. Hi all, please subscribe and share to Mahapress. Thank you.